మధ్య మధ్యలో గేట్లు ఓపెన్ చేయబడు, దయచేసి భక్తులు అర్థం చేసుకోవాలి. వాళ్ళని ఉచితం 100 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు మీరు ఈ అబ్బాయి బాబు రామాయణటువంటి రామాయణ పండుగ నాడు వచ్చి మీ అబ్బాయి తీసుకోవడానికి మనం చెప్తున్నాం. సీతారామాయణటువంటి రామాయణ పండుగ మీ అబ్బాయి పాటు ఇస్తున్నాడు. స్వామి గారు, నేరు గారు, మీరు ఎక్కడ వచ్చి మీ అబ్బాయి తీసుకోవడానికి మనం చెప్తున్నాం. ఈ సమయంలో
వాళ్ళ ప్రకటన. కాబట్టి భక్తులు ఈ విషయం గమనించి అధికారంతో సాధించాల్సిందిగా ఉండిపోండి. సాయంకాలం పూట ఈ పిల్లలు పెట్టాలి. Drama. ఉచిత దర్శనం 100 రూపీస్ దర్శనం అయితే అవదని 200 దర్శనంకి వచ్చాం. 10 గంటలకు వస్తే టైం ఎగ్జాక్ట్లీ 4:10 అవుతుంది. అంటే 6 అవర్స్ దాటిపోతున్నా సరే మాకు ఇప్పటికి వచ్చి దర్శనం అవ్వలేదు. అడిగితే వీఐపీస్ వెళ్తున్నారమ్మా, వీఐపీస్ వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు అంటే ఉచిత దర్శనం 100 దర్శనం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి పంపించేస్తారు కాబట్టి. ఇప్పుడు 200 దర్శనం 500 దర్శనం వెళ్ళాలంటే మాత్రం ఈ ప్రోటోకాల్స్ వీఐపీ దర్శనాల వల్ల అంటే అమ్మ మనకి దర్శనం అవ్వలేదు. సేవా సంఘం వాళ్ళు అయితే అస్సలు దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు. సేవా సంఘం వాళ్ళు మాకు ట్యాగ్ ఉంది, మేము డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు ఇదే మాట. కానీ మా గురించి ఆలోచించండి. వచ్చి 6 అవర్స్ అవుతుందన్నా కూడా ఎవరు అస్సలు పట్టించుకోవాలి. వీఐపీ దర్శనాలకు మాత్రమే అమ్మవారికి దర్శనం ఇస్తారా? వాళ్ళని సామాన్య భక్తులు అయితే అమ్మవారు చూడదా? అందరికీ ఒకే న్యాయం పెట్టాలి కంపల్సరీ. లేదంటే వీఐపీస్ అంతా పెద్ద పొలిచిన వాళ్ళు అయితే వీఐపీస్ కి వేరేగా వాళ్ళకి దర్శనానికి లైన్
టాయిలెట్స్ కూడా ఎంత మందిని అడిగినా సరే విఐపి లైన్ లో అవుతున్నాయి, విఐపి లైన్ లో టాయిలెట్స్ కూడా టాయిలెట్స్ ఎక్కడ టాయిలెట్స్ లేవు. అంతసేపు ఎలా పొట్టు పెట్టుకొని ఆడపిల్ల అందరూ కూడా లైన్ లో అలాగే ఉన్నాం. సరే ఎక్కడికక్కడ వేయించి ఒక టాయిలెట్స్ పెడితే ఓకే. 5 hours 6 hours మేము లైన్ లో ఉన్నామంటే టాయిలెట్స్ వెళ్ళకుండా ఎవరైనా ఉండగలరా? ఏమన్నా అంటే విఐపి లైన్ అవుతుంది. విఐపి అంటే వేరేగా ఇచ్చుకోవాలి వాళ్ళకి. చిన్న పిల్లలతో ఉండే వాళ్ళు కూడా ముసలి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా 10 గంటల నుంచి ఇప్పటికీ దర్శనం అవ్వలేదు. 4:10 అయిపోతుంది, ఇప్పటికీ కూడా దర్శనం లేదు. ఎవరితో మాట పోలీసులు అడిగితే పోలీసులు కూడా సమాధానం చెప్పట్లేదు. అదే పోలీసులు కూడా పోలీసులు అవని ఇక్కడ సేవ చేసిన వాళ్ళు అవని వాళ్ళు ఎవరిని తీసుకొచ్చినా సరే వెంటనే లైన్ లో కూర్చోవచ్చు. మేము సరే మాకు 200 లైన్ అవ్వలేదు అని పక్క దాంట్లోకి వెళ్తామంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. అదే కాదు ఇప్పుడు 4:15 అవుతుంది చూద్దాం, ఇంకా లోపలికి వెళ్ళండి, ఇంకా ఎన్ని గంటలు పడుతుందో చూడాలి. 4 o'clock దర్శనం క్లోజ్ అన్నది కూడా అది క్లోజ్ అయితే ఈ దర్శనం కూడా లేదు. ఇంత అసలు మేము పెందుర్తి నుంచి వచ్చామండి. పెందుర్తి నుంచి వచ్చి 6 hours నుంచి లైన్ 1 కిలోమీటరే 1 కిలోమీటర్ 6 hours పడుతుంది. ఇప్పుడు వచ్చి కూడా దర్శనం అవ్వలేదు. ఇంకా వాళ్ళు విజయనగరం నుంచి వచ్చారు. అంత అసలు పిల్లలతో వచ్చాము. రెస్పాన్సిబిలిటీ లేదు. ఎవరిని అడిగినా చూద్దామమ్మా లోపలికి వెళ్ళాలమ్మా, విఐపీ అవుతున్నాయమ్మా, విఐపీ అవుతాయమ్మా, విఐపీలే అవుతున్నాయి. సరే సార్ ఈరోజు మార్గశీర్ష మాస గురువారము, నాలుగవ గురువారము చాలా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మార్గశిర మాస సందర్భంగా 4వ గురువారం, ఆఖరి గురువారం. ఈరోజు ఉదయం నుంచి కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేకం పళ్ళల సభలతోటి పూజ, సహస్రనామ కుంకుమార్చన పూజా కార్యక్రమాలు, చతుర్వేద పారాయణలు, అలాగే సప్తసిద్ధి మహావిద్య, శ్రీ విద్యా పారాయణలు, శ్రీచక్ర నవావరణార్చన, నవావరణ హోమము మొదలగు కార్యక్రమాలన్నీ కూడా వైదిక కార్యక్రమాలన్నీ కూడా ఉదయం నుంచి చేయించడం జరిగింది. అలాగే ఈరోజు విశేషంలో అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం అంటే సహస్ర కలశములతో అమ్మవారికి అభిషేకం, స్నపన అభిషేచన అన్నమాట. ఇప్పుడు కొద్ది సమయంలో ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అమ్మవారికి సంతృప్తికరంగా అభిషేచన 4వ గురువారం సహస్ర కలశాభిషేచన చేయడం అనేటువంటిది ఈనాటి నుంచి సాంప్రదాయంగా వస్తున్నటువంటి విశేషం. అందుచేత కొద్ది సమయంలో ఆ కార్యక్రమం అమ్మవారికి మొదలు నాటికి అభిషేచన కార్యక్రమం జరుగుతుంది. ఈ సహస్ర కలశాభిషేచన అయిన తర్వాత పంచామృతాభిషేచన పూర్వకంగా మళ్ళీ పళ్ళన సములు, వివిధ ఫల పుష్పములతోటి అర్చన, కుంకుమార్చనలు కార్యక్రమాలు విశేషంగా మళ్ళీ ప్రదోష సమయంలో చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన అమ్మవారికి చేయడం ఎందుకు అని అంటే మన యొక్క భక్తిని ఆవిడికి నివేదించడం, ఆవిడికి తెలుపడి చేయడం. అమ్మవారి అనుగ్రహం మనకి లోక కళ్యాణం కోసం, దేశ క్షేమం కోసం, అందరూ సమస్త ప్రాణికోటి కూడా సుఖశాంతులతో ఆనందమయంగా జీవితాన్ని సుఖంగా ఉండాలి అనేటువంటి అమ్మవారిని కోరుతూ ఇవన్నీ కూడా మనందరూ స్వయంభవ క్షేత్రమైనటువంటి అమ్మవారికి ఎవరందరూ వారు మనం చేసుకునేటువంటి స్వయం పూజా క్షేత్రం. పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, అరటిపళ్ళు, పసుపు నీరు, పంచామృతాలు ఇవన్నీ కూడా మన స్వయం పూజా క్షేత్రంగా మనం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఎక్కడో కానీ ఇటువంటి స్వయంభవ క్షేత్రాల్లో కానీ ఇటువంటి విషయం ఉండదు.
అటువంటి మహాక్షేత్రమైనటువంటి దివ్యక్షేత్రం అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ కుటుంబాలతోటి సుఖశాంతులతో ఆనందంతో అభివృద్ధితో ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అందరూ కూడా భక్తులు వేలాది మంది లక్షలాది మంది ఉదయం నుంచి కూడా గత రాత్రి అంటే బుధవారం రాత్రి 12 గంటల బట్టి కూడా మరి వారులు తీరి లైన్లో అమ్మవారిని చంటి పిల్లలతోటి తల్లులు వృద్ధులు అందరూ కూడా మగవారు ఆడవారు అమ్మవారిని అనుగ్రహం పొందాలనేటువంటి తపనతోటి దర్శనం చేసుకుని పూజించుకుంటున్నారు. అలాగే ప్రసార మాధ్యమంలో దూరస్థంగా ఉన్నటువంటి వారు దూర శ్రవణ సమాచారం ద్వారా అమ్మవారిని దర్శించి విని అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఆయుర్భాగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ శుభం.